సో ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పదార్థం ఏమేమి కావాలండి ఈ పచ్చడికి? మామిడికాయ ముక్కలు, సముద్రపు ఉప్పు, కారము, ఆవపిండి, బెల్లము పొడి, పసుపు, మెంతులు, వెల్లుల్లిపాయలు అనేది అంటే వేసుకుంటే బాగుంటుందండి. అది ఆప్షనల్, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. తినాలి ఉంటుంది, కొంతమందికి వద్దు. అది ఒకటి మాత్రం ఆప్షనల్. సరే, ప్రాసెస్ మొదలు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడికి మెయిన్గా మెజర్మెంట్స్ అవసరం. అది మెజర్మెంట్స్ తెలిస్తే ఎవరైనా చేయొచ్చు అంటారు. సో ఇది తీపి ఆవకాయ పచ్చడి కాబట్టి ఎట్లా తీసుకోవాలి? బెల్లం కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎట్లా తీసుకోవాలి? కారం ఎట్లా తీసుకోవాలి? బెల్లం ఎట్లా తీసుకోవాలి చెప్పండి. అంటే వేరే దానికైతేనేమో ఈ ముక్క పులుపుని బట్టి అది ఉప్పు కారాలు కూడా దానికి తగ్గట్టుగా ఎక్కువ తీసుకుంటారు. ఇది తీపి ఆవకాయ కాబట్టి ఇది ముక్క కూడా టెంక పర్ఫెక్ట్గా ఉండాలని దీనికి ఏమి అవసరం లేదు. టెంక ఉన్నా కూడా లేకపోయినా కూడా దీనికి ప్రాబ్లం లేదు. ఇంకొకటి దీనికి ఉప్పు కారము కొలతలు తక్కువ పడతాయి, బెల్లము ఎక్కువ పడుతుంది. ఆవపిండి కూడా అది ఆప్షనల్, అంటే సమానంగా తీసుకుంటాము. లేదు అని అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ బౌల్తో అంటే ఒక కొలత తీసుకోవాలి కాబట్టి మనము కింద బేస్ పైన ఇది బేస్ వచ్చి ఈక్వల్గా ఉన్నదైతే తీసుకుంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఈ బౌల్తో ముక్కలు కొలిచి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. ఇందులో 3 కప్స్ ముక్కలు తీసుకున్నప్పుడు మనము ఇదే సేమ్ బౌల్తో అది 1/2 కప్పు సాల్ట్ తీసుకోవాలి, ఉప్పు, సముద్రపు ఉప్పు. ఇప్పుడు 3 కప్పుల ముక్కలకి ఒక 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, 1.5 కప్పు బెల్లము. ఇది కరెక్ట్ మెజర్మెంట్. అవును, ఇది ఏంటంటే మధ్యస్థంగా ఎవరైనా తినగలిగేలాగా ఉంటుందండి. ఇంకా వాళ్ళ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఆవపిండి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువ తీపి తినాలనుకునే వాళ్ళు కూడా ఇంకొక 1/2 కప్పు చేసుకోవచ్చు. ఇది మాత్రం ఒక మధ్యస్థంగా నార్మల్గా ఎవరైనా తినగలిగేలాగా ఉంటుంది. ఓకే. వాస్తవానికి ఏదని చెప్పేసి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా రెసిపీస్ ఉన్నాయి. అంటే తీపి ఆవకాయ చేసుకునే రెసిపీస్ కొంచెం ఏందని చెప్పేసి అంటే పూర్వం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏందని చెప్పేసి అంటే బెల్లం ఆవకాయ చేసుకోవాలని చెప్పేసి అంటే 10 రోజుల ప్రాసెస్. ఆల్మోస్ట్ 10 రోజుల ప్రాసెస్. ఈ 10 రోజుల ప్రాసెస్ చెప్తే కనుక అసలు ఆవకాయ బెల్లం ఆవకాయ ఎవరు చేసుకోరని చెప్పేసి ఉద్దేశంతో కొంచెం లఘువుగా చాలా షార్ట్ కట్ తో చేసేసి సింపుల్ గా చేసే విధానాన్ని ఇప్పుడు పరిచయం చేస్తాం. ఇప్పుడు మీరు సింప్లిఫై చేసి చెప్తున్నారు, ఒకసారి చేస్తూ కూడా అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు చెప్తాం. తీసుకోండి. ఇది లాస్ట్ లో యాడ్ చేద్దాం. ఓకే అండి.